క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఓర్పు అనే ఒక పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో అధ్యయనం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. మనలో అనేక మంది క్రీస్తును నూతనంగా తెలుసుకొని నిన్న మొదలుపెట్టిన విశ్వాసం రేపు అద్భుతాలు చూడాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. నాకు కొందరు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా మేము యేసు ప్రభువును నమ్ముకున్నాము, అయినా మాకు ఎందుకో నష్టాలు కష్టాలు అంటూ నిరాశపడుతూ ఉంటారు. అప్పుడు నేను అర్థం చేసుకోగలిగాను. దేవునికి ప్రార్థిస్తే వారి సమస్యలన్నీ దూరమవుతాయి అనుకున్నారు. అయితే వారు రెప్పపాటులోనే అద్భుతాలు జరిగిపోవాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే వారికి అంత ఓపిక సమయం లేదు. గమనించండి, ప్రార్థన చేసిన వెంటనే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ మాటలో ఎట్టి సందేహం లేదు. అయితే ప్రార్థన చేస్తున్న మన విశ్వాస పరిమాణం ఎంత? మన ఆలోచనల్లో మనం ఆశించేది ఏంటి? ప్రియమైన వార్లారా, మన విశ్వాసంలో లోతైన అనుభవాలు లేకుండా ప్రార్థనకు జవాబు రావడం అసాధ్యం. ప్రత్యేకంగా ఈ విశ్వాసంలో ఓపిక ఎంతైనా అవసరం. ఎప్పుడైతే ఈ విశ్వాసంలో నిలకడ కలిగి నిశ్చయత కలిగి విధేయతతో ప్రార్థిస్తామో అప్పుడే గొప్ప కార్యాలు చూడగలం. అలా చేసినప్పుడే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విశ్వాసం మనలో బలపరచబడుతుంది. ఇదే ఆయన మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ అనుభవం మనం అలవర్చుకోకుండా నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఏమి చేయట్లేదంటూ సణిగితే ఆశీర్వాదాలు రాకపోగా భారీగా నష్టపోతాము. మనం అడగకముందే మనకు ఏది అవసరమో దేవుడు మనకు ముందే సిద్ధపరిచుంచాడు. ప్రార్థిస్తే మన కోరికలన్నీ సఫలపరుస్తాడు. అందులో ఎట్టి సందేహం లేదండి. క్రియారూపకమైన విశ్వాసాన్ని చూపించే వారంగా మనం ఉండాలి మరియు ప్రయత్నించాలి. అప్పుడే విశ్వాసంలో శక్తిని పొందగలం. విశ్వాసం ద్వారా బలపరచబడే నీలోని సామర్థ్యం అనుదినం రెట్టింపు అనుభవంలో చేసే నీ ప్రార్థన మనుష్యులకు అసాధ్యమయ్యే నీ సమస్యల సుడిగుండాలు నిన్ను విడిపించడంలో దేవునికి సమస్తము సాధ్యమేనని నిశ్చయతలో రుజువు చేయగలవు. ప్రయత్నించి చూడండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.